పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి రావాలి అని అంటే అర్హత చెప్పుకున్నాం కదా. పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ అని, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి రావడాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం అంటారని, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి మీదకి దిగి రావాలంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హత ఆత్మ మూలంగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆ వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాలి. నీటి మూలంగా జన్మించడం అంటే నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి. నేర్చుకున్నాం కదా. ఈరోజు ఒక వ్యక్తి మీదకు దిగి వచ్చిన అర్హత మనం తెలుసుకున్నాం లాస్ట్ వీక్. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మీదకి ఇది ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి దిగి వస్తారు, ఏ ఏ సందర్భాల్లో దిగి వస్తారు, ఆయన దిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది, ఆ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా. యేసుప్రభు వారు మనం చూసాం లూకా సువార్త 3:21 మనం చదువుకున్నాము. అక్కడ అందరూ బాప్తిస్మం తీసుకుంటే యేసుప్రభు వారు కూడా బాప్తిస్మం తీసుకుని ఆయన ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారు. అంటే యేసుప్రభు వారు ఎప్పుడు పరిశుద్ధాత్మ యేసుప్రభు వారి మీదకి దిగి వచ్చారు, ప్రార్థన చేస్తూ ఉండగా దిగి వచ్చారు అని మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యేసుప్రభు వారు శిష్యులకు ఏం చెప్తున్నారు, ఒక వ్యక్తి మీదకు లేదా శిష్యులు యేసుప్రభు వారితో నడిచినటువంటి శిష్యుల మీదకు ఆ ఆత్మ దిగి రావాలి అని అంటే యేసుప్రభు వారు వాళ్ళకి ఏమి చెప్పారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చలమా. యేసుప్రభు వారి శిష్యులతో అంటున్నారు, మీరు నా వల్ల ఒక వాగ్దానం విన్నారు. ఆ వాగ్దానం ఎవరిచ్చారు అంటే తండ్రి ఇచ్చారు. తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానమును మీరు నా వల్ల విన్నారు కదా. ఆ విన్న వాగ్దానం మీరు పొందుకోవడానికి మీరు కనిపెట్టండి అన్నారు. కనిపెట్టుట అంటే ఏంటి, ఎలా కనిపెడతారు, ప్రార్థనలు కనిపెడతారు. అంటే మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పారు దేవుడు. ఏంటి తండ్రి యొక్క వాగ్దానము మనం చదువుకున్నాం. యోవేలు గ్రంథము 2:28 దేవుడు ఏం చెప్పారు వాళ్ళకి, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని తండ్రి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము యేసుప్రభు వారు ఆయన శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులకు చెప్పి ఆ వాగ్దానము మీరు పొందాలి అని అంటే మీరు తండ్రి ఇచ్చేటువంటి ఆ ఆత్మను మీరు పొందుకోవాలి అని అంటే మీరు ప్రార్థనలో కనిపెట్టండి అని చెప్పి ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు యేసుప్రభు వారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక మేఘం ఆయన కొనిపోయింది పరలోకానికి. వీళ్ళు ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చేసారు. అంటే అది యెరూషలేములోనే ఆ కొండ ఉంది, ఒలీవ కొండ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళు ఎక్కడైతే బస చేస్తున్నారో, ఎక్కడైతే నివాసం చేస్తున్నారో ఆ ఇంటిలోనికి వచ్చి ఆ ఇంటి మీద ఒక మేడ గది ఉందంట. ఆ మేడ గదిలోనికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనందరం కూడా ఎక్కడ కూర్చున్నాం, దీన్ని మేడగది అంటారు. ఎందుకంటే మనకి కింద కూడా ఒక స్టేజ్ మన సెకండ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి దీన్ని మేడ అంటారు. మనమందరూ కూడా మేడగదిలో కూర్చొని మనలాగే వాళ్ళందరూ కూర్చున్నారంట. వాళ్ళు ఎంతమంది అని అంటే 120 మంది ఉన్నారు. అంటే అక్కడ యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు, 12 మంది శిష్యులు, అలాగే ఇంకా చాలామంది స్త్రీలు. ఆ స్త్రీలలో యేసుప్రభు వారికి జన్మనిచ్చినటువంటి ఆమె తల్లి, అలాగే ఆ యేసుప్రభు వారి తర్వాత జన్మించినటువంటి ఆయన సహోదరులు, మరియకు ఇంకా కుమారులు పుట్టారు కదా, ఆ సహోదరులు మొత్తం అందరూ కలిసి 120 మంది కూడుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నారంట. ఎలాగ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళంటే ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. రాత్రి పగలు వారు ప్రార్థన చేస్తున్నారు. అలాగ ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నప్పుడు ఒకరోజు పెంతెకొస్తు పండుగ అనేటువంటి ఒక దినం వచ్చిందంట. పెంతెకొస్తు అంటే ఏంటంటే 50వ దినము. ఎప్పటి నుంచి 50వ దినము అని అంటే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి యొక్క పాపములు ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఆ తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన దినము అంటారు. యేసుప్రభు వారు తిరిగి లేచినప్పటి నుండి 50వ దినం అన్నమాట. ఆ 50వ దినమున అందరి మీదకి పరిశుద్ధాత్మ
దిగి వచ్చారు. అంటే వాళ్ళు ఎన్ని రోజులు కనిపెట్టారు అంటే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు దేవుడు వాళ్ళకి యేసు ప్రభువారు శిష్యులకు కనిపిస్తూ ఉన్నారంటే చూడండి, అపోస్తల కార్యాలు 1:3 చూడండి, 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు. చాలమ్మా, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు శిష్యులు కనిపించారు? 40 రోజులు కనిపించారు. అంటే పునరుత్థానం అయిపోయిన తర్వాత 40 రోజులు ఆయన వాళ్ళకి కనిపించి 40వ రోజున ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పండుగ ఎప్పుడు వచ్చింది? 50వ రోజున వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని దినాలు కనిపెట్టినట్టు? 10 రోజులు కనిపెట్టారు. అంటే యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కనిపెట్టిన రోజులు 10 రోజులు. ఆ 10 రోజుల వరకు కనిపెట్టిన తర్వాత ఏం జరిగింది చూడండి, అపోస్తల కార్యాలు 2:3 చూడండి. అప్పుడు వేగముగా వీచు 3 చూడండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చాలమ్మా, అక్కడ వ్రాలగా అంటే ఏంటి? వ్రాలగా అంటే ఏంటి? దిగి రావడం. ఏంటి? దిగి రావడం. అంటే అక్కడ 120 మంది కూర్చున్నారు. 120 మంది ఎడతెగక ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నారు తండ్రి వాగ్దానం కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి ఒక్కొక్కని మీద దిగెను. వ్రాలగా అంటే దిగెను. అంటే వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చారనమాట. అంటే ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఆయన మన మీదకి దిగి రావాలి అని అంటే, కనిపెట్టడం అంటే మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎక్కడ పెడితే అక్కడ బస్ స్టాండ్లో ఉండి కనిపెట్టేస్తామండి అంటే కుదరదు. సినిమా హాల్లో ఉండి మేము కనిపెట్టేస్తాము నా మీదకి వచ్చేస్తారంటే కుదరదు. ఎక్కడో తాగేటువంటి ఆ షాప్లో కూర్చొని నాకు పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేయాలి అని అంటే రారు. ఆయన నువ్వెక్కడ ఉండాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అది మందిరమైనా నీ గృహమైనా నీవు ఆ సన్నిధిని నీ చుట్టూ ఆ అట్మాస్ఫియర్ని నువ్వు ఏర్పాటు చేసుకుని అక్కడ నువ్వు కూర్చున్నప్పుడు ఆయన కంపల్సరీ నీ మీదకు ప్రతి ఒక్కరి మీదకు కూడా దిగి వస్తారు. అక్కడ 120 మంది ఉంటే అక్కడ 20 మంది మీదకి వచ్చి ఇంకా 100 మందిని వదిలేశారా? లేదా 100 మంది మీదకి వచ్చి 20 మందిని వదిలేశారా? మరి ఎంతమంది మీదకి వచ్చారు అక్కడికి? 120 మంది. అంటే ప్రతి ఒక్కరి మీద కూడా వచ్చారు. ఎందుకు మరి అందరి మీదకి దేవుడు దిగి రావట్లేదు? మన మందిరంలోనే కూర్చుంటున్నాం. అయినా అందరినీ ఆత్మతో నింపుతారు. తండ్రి వాగ్దానం చేశారు, మనుషులందరి మీద అన్నారు. నేను ఎంతమంది మీద అని అనలే, అందరి మీద. అంటే కనిపెట్టడం మనలో లోపం ఉంది, ప్రార్థనలో లోపం ఉంది. మనం ప్రార్థన చేయాలి, ఆయన కొరకు మనం వేచి చూడాలి. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన మీ మీదకు దిగి వస్తారు. అలా దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి, 4వ అధ్యాయం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అక్కడ చూడండి, దిగి వచ్చిన వెంటనే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నిండిపోయారు కాబట్టి దేవుడు వారికి వాక్శక్తి ఇచ్చారు. ఆ వాక్శక్తి ఇచ్చినప్పుడు వారు మాట్లాడతారు. మీరు అనుకోవచ్చు, భాషలు మాట్లాడకపోతే నేను పరిశుద్ధాత్మ నా మీదకి దిగి రాలేదేమో అనుకుంటారు. కానీ కాదు, వీళ్ళు నిండిపోయారు. అంటే వీళ్ళు యేసు ప్రభువుతో సహవాసము చేశారు. దేవునితో, యేసు ప్రభు వారితో వారు కలిసి నడిచారు, కలిసి భోంచేశారు, కలిసి కూర్చున్నారు, కలిసి తిన్నారు. అంటే యేసు ప్రభు వారితోనే వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు సహవాసం చేశారు. అందుకని వాళ్ళకి ఎంతో టైం పట్టలేదు, 10 రోజులే పట్టింది వాళ్ళకి కనిపెట్టడానికి. ఈరోజు చాలామంది అనుకుంటారు, నేను ఎంతో కాలంగా కనిపెడుతున్నాను, నా మీదకి ఇంకా ఆయన దిగి రాలేదు. నువ్వు ఇంకా కనిపెట్టు, అలసిపోకు. కనిపెట్టి నీవు సహనం, నీ లోపల ఒక సహనం వచ్చేయాలి నీకు. నువ్వు పొందుకునే వరకు చాలామంది కనిపెట్టి నేను ఇంతకాలం ఇంత టైం అని పెట్టుకుంటారు. ఈ టైంకి నేను పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన లేరు డిక్లేర్ చేసేస్తారనమాట. ఆయన లేరా? నువ్వు పొందుకోవడంలో లోపం ఉంది, నువ్వు కనిపెట్టడంలో లోపం ఉంది.
నీవు ఆయన దిగి రావాలంటే నువ్వు ఆయన ఏమైతే చెప్తున్నారో అది నువ్వు చేయాలి కదా, అప్పుడే ఆయన మీదకి దిగి వస్తారు. సో వీళ్ళు అలా కనిపెడుతూ ఉండగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చారు. వారికి వాక్శక్తి ఇచ్చారు. వాక్శక్తి పొందుకున్న వాళ్ళు మాత్రమే ఆ శక్తి ద్వారా భాషలు మాట్లాడగలుగుతారు. అలానే చెప్పి పరిశుద్ధాత్మ నా మీదకి దిగి రాలేదు అనుకోకూడదు. ఇంకా నేను ముందుకు చెప్తాను మీ మీదకి దిగి వచ్చారో లేదో, సరేనా? సో పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారు ఒక వ్యక్తి మీదకు అంటే, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకు దిగి వస్తారు. ఫస్ట్ పాయింట్, సరేనా? 2, ఎప్పుడు దిగి వస్తారు ఇంకా ఆయన? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 44 చదవండి. అపోస్తల కార్యాలు 10. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. అక్కడ ఏమని వ్రాయబడింది అని అంటే, ఎంతమంది అయితే బోధ విన్నారో. మీరు అనుకోవచ్చు, మేము కూడా ఎవ్రీ సండే వచ్చేస్తున్నామండి, మేము కూడా మా ఊరిలో మా మందిరాలకు వెళ్తున్నాం, మేము కూడా బోధ వింటున్నాం, మరి మా మీదకి ఎందుకు దిగి రాలేదు ఆయన అని మీరు అనుకోవచ్చు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? కనిపెట్టమని చెప్పారు కదా. ఇక్కడ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే, మీరు చదివితే నా వైపు చూడండి. చదువుతూ ఉంటే అక్కడ కొర్నేలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇటలీలో ఒక పటాలం ఉందంట. ఆ పటాలంలో అతను ఒక సైన్యాధిపతి, శతాధిపతి. ఇప్పుడు అతను చాలా భయభక్తులు కలిగిన వాడు. అతను అన్యుడే, కానీ మన దేవుని గురించి తెలుసు. దేవుడంటే చాలా భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, చాలా ప్రార్థనాపరుడంట, చాలా నీతిపరుడంట అతను. అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఒకరోజు దేవుని దూతను పంపించి, ఇతను యొప్పే పట్టణంలో పేతురు గారు దిగి ఉన్నారు కాబట్టి పేతురుని పిలిపించి రక్షణ సువార్తను అతను వినమని చెప్పు అని దూతను పంపించారు. ఆయన కొన్నేళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చి అతనికి చెప్పుతుంది, యొప్పే పట్టణంలో పేతురు అనేటువంటి వ్యక్తి దిగి ఉన్నారు. ఆయన పేరు సీమోను. యాక్చువల్లీ అతని పేరు పేతురుగా మార్చారు దేవుడు. ఆ పేతురుని నువ్వు పిలిపించుకో, ఆయన నీకు సువార్తను చెప్తారు, ఆయన నీకు దేవుడు చెప్పమనేది చెప్తారు అన్న వెంటనే ఆ కొర్నేలి అతని దగ్గర ఉన్నటువంటి దాసులలో 2 పనివారిని, అతని దగ్గర ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక భక్తిపరుడు. అతనిని మొత్తం 3 వ్యక్తులను యొప్పే పట్టణానికి పంపించారు. ఎక్కడి నుంచి అంటే కైసరయలో నుంచి. కైసరయలో కొర్నేలి ఉంటున్నారు, యొప్పే పట్టణంలో పేతురు ఉన్నారు. ఇప్పుడు యొప్పే పట్టణం నుంచి కైసరయకు పిలిపించుకోవాలన్నమాట. అలాగా ఈయన 3 వ్యక్తుల్ని పంపించినప్పుడు అక్కడ పేతురు గారు మేడ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటే దేవుడు దర్శన రూపంలో ఆయనకు చూపించారు, కొంత 3 వ్యక్తులు నీ కొరకు వస్తారు, నువ్వు వారితో నువ్వు వెళ్ళు అని చెప్పారు. వెంటనే పేతురు గారు ఇంకా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఈ 3తో కలిసి ఇప్పుడు కైసరియా దగ్గరికి ఈ కొర్నేలి వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి ఒకసారి. 10:24 మరునాడు వాడు కైసరులో ప్రవేశించిరి. చదవమ్మా. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఏం చేస్తున్నారు వాళ్ళు? వెయిట్ చేస్తున్నారు. మరి దేవుడు వెయిట్ చేయమన్నారు కదా, ఎంత ఆసక్తితో వెయిట్ చేస్తున్నారంటే, బంధువులు స్నేహితులు అంటే మీరు అనుకోవచ్చు ఏ 10 మందో అండి, లేదంటే ఏ 20 మందో పిలిచి ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ 10 మంది 20 మంది కాదంట. 27వ వచనం చదవండి, ఎంతమందో. చదవమ్మా. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచి. అనేకులు అంటే ఎంతమంది ఉంటారు? మనం లెక్క పెట్టలేము. అనేకులు అంటే లెక్క పెట్టలేని వాళ్ళని అనేకులు అంటారు, చాలా మంది అంటారు కదా. మనం లెక్క పెడితే సంఖ్య చెప్పేస్తారు. ఇప్పుడు ఎంతమంది అని అంటే, ఆ కొన్నేళ్ళి తన బంధువులను, తన స్నేహితులను అనేకులను అతను పిలిపించుకొని, వారందరూ పేతురు ఎప్పుడు వస్తారా, ఆయన చెప్తే విందామా అని ఆసక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. అప్పుడు ఈ కొర్నేలు ఇప్పుడు పేతురు అడుగుతున్నారు వచ్చి, నన్ను పిలిపించడానికి కారణం ఏంటి అని అడిగితే, కొన్నేళ్ళు మొత్తం చెప్తున్నారు. తనకు వచ్చిన దర్శనము, దూత తనతో మాట్లాడిన విధానము అంతా కూడా చెప్తున్నారు. అందుకే నీ దగ్గర పంపించాను అని చెప్తే, అప్పుడు పేతురు అంటున్నారు, దేవుడు వెళ్ళమంటేనే నేను నీ దగ్గరకు వచ్చాను అని ఆయన దేవుని యొక్క సువార్తను చెప్పడం స్టార్ట్ చేశారు. అక్కడ కూడి ఉన్న వాళ్ళు ఎవ్వరు అంటే, దేవుడు తెలియనటువంటి
ప్రజలు, దేవుడు తెలియనటువంటి ప్రజలు. చూడండి, ఎప్పుడైనా మీ ఇంట్లో మీరు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటున్నారు అనుకోండి, మన చుట్టుపక్కల దేవుని తెలియని వాళ్ళు ఉన్నా కూడా, మా ఇంటి దగ్గర మీటింగ్ జరుగుతుందండి, మీకు వస్తారా, మీకు ఇష్టమైతే మీరు రావచ్చు అని మనం ఏం చేస్తాం, ఆహ్వానం పలుకుతాం వాళ్ళకి, రండి అని. వాళ్ళు వస్తారు, ఎందుకంటే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తాం కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనం ప్రార్థనకి పిలిచినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఆసక్తితో ఆ దేవుని గురించి తెలుసుకోవాలి, ఏంటి చెప్తారు, అసలు ఎందుకు పిలిపించారు కొర్నేలి ఇక్కడికి అని చెప్పి వాళ్ళ ఆసక్తితో కనిపెడుతున్నప్పుడు పేతురు నోరు విప్పి దేవుని యొక్క సువార్తను చెప్పడం స్టార్ట్ చేశారంట. ఆయన ఏం చెప్పారు అంటే అక్కడ రక్షణ సువార్తను చెప్పారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయనను మనందరం కలిసి ఇక్కడ సిలువ వేసాము. ఆయన మన పాపములన్నింటినీ క్షమించడానికి సమర్థుడు. ఆయన చనిపోయి, ఆయన మరణించి, ఆయన 3వ దినమున తిరిగి లేచారు. ఆయన మృత్యుంజయుడు. ఆయన నామములోనే రక్షణ ఉంది. ఆయన మాత్రమే మీ పాపములను క్షమించగలరు. ఆయన నమ్మితే మీకు నిత్య జీవం ఉంది, లేదంటే నరకం ఉంది అని చెప్పి ఆ పేతురు ఆ యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. అలా చెప్పుతూ ఉన్నప్పుడు వారి లోపల ఒక కార్యం జరిగిపోయింది. వింటూ ఉండగానే వాళ్ళు ఒక కార్యం జరిగిపోయింది. అయ్యో, నేను పాపిన, నా పాపములను ఆయన క్షమిస్తారా, అందుకు ఆయన సిలువ వేయబడ్డారా, ఆయన సిలువ వేయబడిందే కాదు, మరణించిందే కాదు, ఆయన 3వ దినాన తిరిగి లేచారా, ప్రభువా నా పాపములను క్షమించండి అని వారి యొక్క హృదయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆత్మలోకంలో ఇప్పుడు మనం మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. కానీ ఆత్మలోకంలో మన యొక్క తలంపులే, మన యొక్క ఆలోచనలే మాటలు. ఆ తలంపులను ఎరిగినటువంటి దేవుడు ఏమంటున్నారు, నీకు తలంపు పుట్టక మునిపే నేను ఎరుగుదును. అంటే నువ్వు మాట్లాడక ముందే అది నాకు తెలుసు. సో వీళ్ళు అనుకుంటున్నారు, మనసులో వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఆత్మలోకంలో. వెంటనే దేవుడు అనుకున్నారు, వీరి మీదకి ఆత్మను పంపించడం అసలు లేట్ చేయకూడదు అని. ఆ బోధ ఎంతమంది అయితే విన్న వారందరి మీదకి కూడా ఆయన యొక్క ఆత్మను పంపించారంట. అందరూ కూడా వారు ఆత్మతో నింపబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ బోధను, వాక్యము బోధించినప్పుడు, మీకు బోధింపబడుతూ ఉన్నప్పుడు మీరు పిల్లలతో ఆడుకోవడము, వారిని ముద్దు పెట్టుకోవడము, లేదా ఎక్కడో గ్యాస్ కట్టేనా లేదా, నేను ఇది పెట్టాను కదా, అది ఇక్కడ నుంచి అక్కడ పెట్టేనా లేదా అని మన ఇంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుని సన్నిధిలో ఒక యాజకుడు, ఒక అభిషక్తుడు మీ ముందు నిలబడినప్పుడు ఆ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా మీరు గ్రాప్ చేసుకోవడానికి, క్యాచ్ చేసుకోవడానికి, అది గ్రహించడానికి మీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి, ఆ మాటల మీద ఉండాలి. ఆ మాటలు మీ హృదయానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీ ఆసక్తిని చూసి ఆయన మీ మీదకు దిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి నా అనుభవంలో చాలా చూశాను. రాంచీలో నేను ఉన్నప్పుడు ఒకసారి ఇలాగ ఫ్రైడే మీటింగ్ జరుగుతుంది, నాకు తీసుకోమని చెప్పారు. అప్పుడు నేను అక్కడ సేవది ఏమి చేయట్లేదు, సంఘంలో మీకులాగా వెళ్ళేదాన్ని. కానీ నన్ను వాక్యం తీసుకోమని చెప్పారు. లేడీస్ అందరూ వస్తారు, నువ్వు తీసుకోమంటే ఇలాగే వాక్యం చెప్పేటప్పుడు ఒక స్త్రీ అనమాట, ఒక అమ్మాయి చాలా ఆసక్తితో కన్ను రెప్పవేయట్లేదు అమ్మాయి, అలాగే చూస్తూ ఉంది నా వైపు, అలాగే చూస్తుంది. నేను అనుకుంటున్నాను, ఈమె చాలా ఆసక్తితో చూస్తుంది, దేవుడు ఈమెను ఏమి చేస్తారు, దేవుడు ఈమెను గమనిస్తున్నారు, దేవుని దృష్టి ఈమె మీదకు దిగి వచ్చింది అనుకుంటున్నాను. వెంటనే బోధ అయిపోయిందంతే. ఆ అమ్మాయి మొత్తం చాలా పెద్ద చర్చి, ఆత్మతో నింపబడి మొత్తం చర్చ్ అంతా కూడా గంతులు వేసుకుంటూ దేవుని మహిమపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆమె ఆసక్తి కలిగి ఉంది. ఆమె వింటూ ఆ బోధలో ఆమెను సమర్పించేసుకొని అలాగా జీవించడానికి ఆమె వెంటనే దేవునికి అప్పగించేసుకుంది. కాబట్టి దేవుడు ఆలస్యం చేయకుండా ఆమె మీదకి వచ్చారు. అలాగే మీరు అలాగ వింటే, ఆ వాక్యము విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చారంటే వాక్యము సత్యమైంది, వాక్యంలో అబద్ధము లేనే లేదు. అంటే నీలో ఎక్కడో ఆయన దిగి రావడానికి నీలో ఏదో ఒక లోపం ఉంది. అంటే నువ్వు కనిపెట్టడం లేదో, లేదా సరిగా ప్రార్థన చేయడం లేదో, లేదా నువ్వు వాక్యము వింటూ కూడా అది నాకు తెలిసిందిలే, ఎప్పుడు తెలిసిందిలే అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావో తెలియదు. అందుకే ఇంతవరకు నీ మీదకు దేవుడు దిగి వచ్చి ఉండరు. ఈరోజు నీవు 2 విషయాలు తెలుసుకున్నావు. ఏంటి? మొట్టమొదటిది, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తారు. 2 ఏంటి? వాక్యము శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వస్తారు. తరువాత 3ది చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యాలు
16, 24, 25 లేదా 25, 26 చూడండి ఒకసారి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అక్కడ వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేసినట్టే ఉందండి, భూకంపం వచ్చినట్టు ఉందండి, కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు కదండి. అక్కడ రాసుందా పరిశుద్ధాత్మ దిగి వచ్చారని రాసుందా? చదవండి ఒకసారి, మళ్ళీ చదువుకుంటూ వెళ్ళిపోతలే. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. చాలమ్మా, అక్కడ మహాభూకంపము కలిగెను అనుందంతే. పరిశుద్ధాత్మ దిగి వచ్చిననుందా? లేదు కదా. మీకు దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చెరసాల్లో వేశారు అని అంటే, పుతోను అనేటువంటి ఒక దెయ్యము పట్టినటువంటి ఒక అమ్మాయి ద్వారా తన యజమానురాలు సోది చెప్పిస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. పాపం పౌలు గారు రోజు శీలతో కలిసి ఆయన ఒక మందిరానికి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగా వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని వెంబడించి, ఇదిగో వీళ్ళు దేవుని యొక్క సేవకులు, వీళ్ళ రక్షణ సువార్తను తెలియచేస్తారు అని వారి గురించి ప్రతిరోజు అనేక దినములు అంట, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, చాలా దినములు ఆమె ఆ విధంగా వెంటపడుతూ ఉందంట. ఆ పుతోను దెయ్యము పట్టినటువంటి అమ్మాయి లోపల నుండి దెయ్యం మాట్లాడుతూ ఉంది. వెంటనే పౌలు గారికి చాలా జాలి వేసి అమ్మాయిని విడిపించాలని వెంటనే ఇలాగ పక్కకు తిరిగి యేసు నామములో దాన్ని గద్దించారు. వెంటనే ఆ దెయ్యం వెళ్ళిపోయింది, అమ్మాయిని విడిచిపెట్టి. ఆ అమ్మాయి బాగైపోయింది. అప్పుడు ఆ అమ్మాయి బాగైపోతే మరి సోది ఎవరు చెప్తారు? దేం లేదు కదా. సో ఆ యజమానురాలకి కోపం వచ్చి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళింది. వాళ్ళు ఇంకా పెద్ద అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు వీళ్ళని ఏం చేశారంటే బట్టలు లాగివేసి కొట్టి, చాలా దెబ్బలంట, ఒకటి కాదు చాలా దెబ్బలు కొట్టి వాళ్ళని చెరసాల్లో వేసి బొండలు బిగించారంట. అంటే ఆ బొండలంటే వాళ్ళు తీస్తే తప్ప అవి మళ్ళీ బయటకు రాలేవు. ఆ విధంగా వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు, అయ్యో మాకు ఇంత సమస్య వచ్చింది, మేము దేవుని సేవ చేసినందుకే కదా మాకు ఇలాగ వచ్చింది, అయ్యో మేము మేలు చేసామో మాకేంటి కీడు వచ్చింది అని ఏడుస్తూ కూర్చోలేదంట పౌలు గారు. వాళ్ళు దేవుని ఏం చేస్తున్నారు అక్కడ? అర్ధరాత్రి వేళ అందరూ పడుకుంటే వీళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంట. అలాగ ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ స్థలము మీదకి దిగి వచ్చారు. వాళ్ళ మీదకి కాదు, ఆ స్థలము మీదకి, ఆ స్థలము లోపలికి వచ్చేసారు దేవుడు. ఆ స్థలం దగ్గరికి, ఆ స్థలం లోపలికి వచ్చేసారు ఆయన. ఆ చెరసాల లోపలికి వచ్చేసారు ఆయన. ఎలాగ వచ్చారక్క అని మీరు అడగచ్చు కదా. 1వ రాజులు చూడండి, దేవుని ఆత్మ అక్కడ దిగి వచ్చారు. 1వ రాజులు 19:11 చదవండి ఒకసారి. అందుకైనా నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా, అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షత కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను. చాలమ్మా, గాలిపోయిన తర్వాత ఏం కలిగింది? భూకంపం కలగడానికి అక్కడ ఎవరు సంచరించారంట? యెహోవా ఎవరు? హల్లెలూయా. ఎవరు? దేవుడు. యెహోవా ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? ఆత్మ. ఎక్కడుంది అది? యోహాను సువార్త 4:24 ఉంటుంది చూడండి. దేవుడు ఆత్మ అంటే దేవుని ఆత్మ అక్కడ సంచరించగా ఏమొచ్చిందంటే అక్కడ భూకంపం వచ్చింది. మరి ఇక్కడ వీళ్ళు పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నప్పుడు భూకంపం వచ్చిందంటే అక్కడ ఎవరు సంచరించారు?
దేవుని యొక్క ఆత్మ అక్కడికి దిగి వచ్చారు. హల్లెలూయా. దేవుడు నిన్ను చప్పట్లు కొట్టాలని అనుకున్నప్పుడు కొట్టేయండి, ఎవరికి భయపడొద్దు. ఎందుకంటే మీరు చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తున్నారు. ఒకవేళ మీరు బోధ విన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మీ లోపల ఉజ్జీవింపబడిపోయినప్పుడు, మీ ఆత్మకు సంతోషం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి దేవుని మహింపరచొచ్చు. ఎవరిని భయపడకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అక్కడికి దిగి వచ్చారు. అలా దిగి వచ్చినప్పుడు భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరిపోయినాయి అంట, మొత్తం తలుపులన్నీ తెరిచిపోయినాయి, వారి యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. అంటే మూడవది, దేవుడు ఒక స్థలం మీదకు లేదా ఒక వ్యక్తి మీదకు ఎప్పుడు దిగి వస్తారు అని అంటే ఆరాధన చేస్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు తెలుసుకున్నాం కదా. 4వది మనం తెలుసుకుందాం. 4వది ఏంటంటే అపోస్తల కార్యాలు 8, 17, 18 చూడండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. ఆ కింద చదువు. వాళ్ళు ఎవరు? అపోస్తులు. చాలమ్మా. వాళ్ళు ఎవరు? పేతురు, యోహానులంట. కొంతమంది మీద చేతులుంచినప్పుడు అంటే అక్కడ ఇన్సిడెంట్ మీకు మొత్తం చెప్తున్నాను. మొత్తం అక్కడ శిష్యులు అందరూ కూడా చెల్లాచెదురు అయిపోయినప్పుడు, అక్కడ యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత అందరికీ అక్కడ కొడుతూ ఉంటే శిష్యులందరూ చెల్లాచెదురు అయిపోయారు. అలా చెల్లాచెదురు అయిపోయినప్పుడు ఫిలిప్పు సమరయ అనే పట్టణానికి వచ్చాడంట. అక్కడికి వచ్చి అనేక మందికి దేవుని గురించి, యేసుప్రభు వారి గురించి తెలియజేస్తూ అనేక అద్భుతములు, అనేక ఆశ్చర్యకార్యములు చేస్తూ దెయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆ వార్తను విన్న వాళ్ళందరూ కూడా చాలామంది దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్నారు. అక్కడ అక్కడ జరిగినటువంటి విషయము వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపించారు. ఎక్కడైనా ఒక విషయం జరిగిన అక్కడ ఆ విధంగా జరిగింది అని ఎవరి ద్వారా అయినా పంపించబడ్డారో వాళ్ళకి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉంటుంది. ఆ యెరూషలేములో అక్కడికి పంపించారు ఈ వార్తను. సమరయ పట్టణంలో చాలామంది దేవుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు అని. అప్పుడు అక్కడి నుంచి పేతురు, యోహాన్లు పంపించబడ్డారు సమరయ పట్టణానికి. వాళ్ళు వచ్చి ఇవి చూసినప్పుడు ఏంటంటే కేవలము వాళ్ళు ఆత్మ మూలంగా జన్మించారు, నీటి మూలంగా జన్మించారు, కానీ ఆత్మ వారి మీదకు దిగి రాలేదు. అప్పుడు ఈ పేతురు, యోహానులు వారి మీద చేతులుంచారు. వీళ్ళెవరు అంటే అపోస్తలులు. ఎవరు వీళ్ళు? అపోస్తలులు అంటే ఏంటి? అపోస్తలులు అంటే పంపబడినవాడు అని అర్థం. చూడండి, యోహాను సువార్త 13:16 చదవండి ఒకసారి. యోహాను సువార్త 13:16. అపోస్తలులు అంటే ఎవరు? అప్పుడు చదువుకమ్మా, అక్కడ ఉంటే చూడు, పంపబడిన వాడు అని ఉంటది కింద ఫుట్ నోట్ లో. అది చదవమ్మా. పంపబడిన వాడు తన్ను వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. అంటే ఇక్కడ పంపబడిన వాడు ఫుట్ నోట్ లో ఏముంది? అపోస్తలుడు అంది. అంటే అపోస్తలుడు అంటే దేవుని చేత పంపబడిన వాడు. ఇప్పుడు ఈ అపోస్తలులు అంటే పేతురు, యోహాను అనుకున్నాం. శిష్యులను మనం ఏమని పిలుస్తున్నాం? అపోస్తలులు అని పిలుస్తున్నాం. ఎందుకు? వీళ్ళు ఎవరి చేత పంపించబడ్డారు? దేవుని చేత పంపించబడ్డారు. లోకంలో సువార్త చెప్పడానికి దేవుని చేత వీళ్ళు ఏర్పాటు చేయబడ్డారు, దేవుని చేత వీళ్ళు పంపబడ్డారు. అందుకని వాళ్ళని అపోస్తలులు అని పిలుస్తున్నాం. 12 మంది అపోస్తలులు అని మనం పిలుస్తున్నాం కదా. ఇప్పుడు దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని సువార్త చెప్పడానికి పంపించేటప్పుడు వట్టి చేతులతో పంపించరు. వారికి దేవుడు పంపించేటప్పుడు ఏమి ఇస్తారు? మత్తయి సువార్త 10:1 చూడండి. మత్తయి సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా పంపిస్తే వట్టి చేతులతో పంపించరు. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇస్తారు. అపవిత్రాత్మలు, దెయ్యముల చేత పీడింపబడిన వారిని విడిపించడానికి, ఆ దెయ్యములను మనిషి లోపల నుంచి వెళ్ళగొట్టడానికి ఆయన అధికారం ఇచ్చి పంపిస్తారు. ఆ పంపించినప్పుడు శిష్యులతో ఆయన కింద మీరు ఇంకా చదివితే 7, 8 అక్కడ రాస్తారు, మీరు చనిపోయిన వారిని తిరిగి లేపండి, కుష్ఠరోగులను
శుద్ధి చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి అని మీరు ప్రకటించండి అని చెప్పి దేవుడు వారిని పంపించారు. ఇప్పుడు ఏంటంటే కేవలము మనం సువార్త ప్రకటించడమే కాదు, యేసుప్రభు వారు దేవుని కుమారుడు, ఆయన మన పాపములకు చనిపోయారు, ఆయన తిరిగి లేచారు, ఆయన యొక్క రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది, ఆయన నామంలో మనకి పాప క్షమాపణ ఉంది, ఆయనను నమ్ముకుంటే, ఆయనను స్వీకరిస్తే నీకు నిత్య జీవం ఉంది అని బోధించడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రజలలో ఉన్నటువంటి రోగములను, వ్యాధులను, అవి ఎలాంటివైనా ప్రతి విధమైన అని రాసింది అక్కడ, ప్రతి విధమైన వ్యాధిని, రోగమును స్వస్థపరచడానికి అధికారం ఇస్తారంట. వారు దెయ్యముల చేత పీడింపబడుతుంటే ఆ దెయ్యములను ఆ ప్రజల నుంచి వెళ్ళగొట్టండి, ఒకవేళ ఎవరైనా నా మహిమకు కారణంగా ఉన్న వాళ్ళు చనిపోతే వారిని మీరు తిరిగి లేపండి అని దేవుడు వారిని పంపించారంట. అలా పంపించబడిన వాళ్ళని ఏమంటారంటే అపోస్తలులు అంటారు. ఇప్పుడు ఈ విధంగా శిష్యులు పంపించబడ్డారు కాబట్టి వీళ్ళు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని ఎలా తెలిసింది అని అంటే వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మీకు ముందు చెప్తాను. ఇంకా 19:6 కూడా చూడండి ఒకసారి. అదే అపోస్తల కార్యాలు 19:6 చదవండి. కాబట్టి వారింకను ఇద్దరు తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు కూడా ఎవరు? అపోస్తలులా? చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం చదవండి. రోమా 1 చదవాలి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. చలమా పౌలు గారిని అపోస్తలుగా ఉండుటకు పిలిచారంట దేవుడు. అంటే పౌలు గారు కూడా అపోస్తలుడే. అందుకే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు అనే పత్రికలు మనం చదువుతూ ఉన్నాం. సో ఈయన కూడా అపోస్తలు, ఈయన శిష్యులు లేరు, ఈయన వేరు, ఈయన కూడా అపోస్తలుడే. ఇప్పుడు ఈయన కూడా కొంతమంది వ్యక్తుల మీద చేతులు ఉంచారంట. అక్కడ ఎవరు అనంటే ఆయన ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది శిష్యులు, అక్కడ విశ్వాసులు ఉన్నారంట. ఆ విశ్వాసులని అడిగారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారంట. అయితే మరి మీరు ఏ బాప్తిస్మం తీసుకున్నారు అంటే యోహాను బాప్తిస్మం తీసుకున్నాను అన్నారు. అంటే యోహాను మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్మము ఇస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారి గురించి ఆయన బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ యేసు నామంలో బాప్తిస్మం తీసుకున్నారంట. ఆ తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొనుటకు అర్హులు కాబట్టి ఏమైంది? వారి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారంట. అక్కడ రాసింది, ఆ కింద చదివితే మీరు ఉంటుంది, వాళ్ళందరూ ఎవరిని రాసింది చదువమ్మా, 7 చదువు ఒకసారి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అంటే వాళ్ళు పురుషులు అంటే స్త్రీలే కాదు, ఆత్మపూర్ణులైపోవడం, ఆత్మ పొందుకోవడం పురుషులు కూడా పొందుకుంటారు. కానీ పేతురు యోహానులు వేసినప్పుడు మాత్రం వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే అక్కడ మీ శక్తి మీరు ఎంతగా పొందుకుంటున్నారు, మీరు శక్తిలో ఎంతగా ఆత్మపూర్ణులు అవుతున్నారు, ఆ అభిషేకం మీలో ఎంత ఉంది, దాన్ని బట్టి మీరు చేతులేసినప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకు దిగి వస్తారు. అలా ఎందుకు దిగి వస్తారండి అని మీరు అనుకోవచ్చు కదా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25 చూడండి ఒకసారి. అలా చేతులు వచ్చినప్పుడు ఎందుకో ఆత్మను పొందుకుంటారు అందరూ. యెహోవా మేఘములో నుండి దిగి అతనితో మాట్లాడి అతని మీద ఉంచిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. ఆత్మలో పాలు ఆ 70 మంది మీద ఉంచెను. ఆ 70 మంది మీద కూడా
ఉంచారంట. అంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఐగుప్తులో నుండి ప్రజలను కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు మోషే వాళ్ళకు మధ్యలో ఆహారం లేనప్పుడు దేవుడు మన్నాను కొనిపించారు కదా. ఆ మన్నాను వాళ్ళు తింటూ ఉండి మన్నా వాళ్ళకంట బోర్ అయిపోయారంట. తిని వాళ్ళు రోజు మన్నయ్య తినాలా. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళం, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చేపలు తినేవాళ్ళం, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఉల్లిపాయలు తినేవాళ్ళం, అక్కడ మేము కీరకాయలు తినేవాళ్ళం, మేము దోసకాయలు తినేవాళ్ళం. మాకు ఇప్పుడు అవేమీ లేవు, కేవలం మేము మన్నాయే తింటున్నాం. మాకు ఇప్పుడు మాంసం కావాలి అని అడగడమే కాదు, గొల్లు పెట్టి ఎవరో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నారంట. మాంసం కావాలని ఒక మాంసం కోసం అంతమంది లక్షల మంది జనాన్ని ఒక్క వ్యక్తి ఆయన తీసుకుని రావడము అది భారమా సులువా? ఆ భారంతో వాళ్ళందరూ మాంసం అడుగుతుంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలనని దేవుని దగ్గరికి వచ్చి మోషే మొర్ర పెట్టుకుంటున్నారంట. ఏంటి దేవా, వీళ్ళందరినీ నేనే కన్నానా, నేనే వీళ్ళని గర్భాన్ని ధరించానా, ఇంతమందిని మోయడము నా వల్ల కాదు. వీళ్ళు నీవు ఇచ్చిన వాటితో సంతృప్తి చెందకుండా నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే ఇంతమంది జనాంగానికి నేను మాంసాన్ని ఎక్కడి నుంచి తేను దేవా, నాకు ఈ భారం మోయడం నా వల్ల కాదు, నన్ను చంపే తండ్రి అని ప్రార్థన చేస్తున్నారంట. మనం కూడా చేస్తామా? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చాలామంది దేవా నన్ను ఎందుకు పుట్టించారు, నన్ను చంపేయండి, నేను చస్తే బాగుండు అంటున్నారా? ఎప్పుడు అనకండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించారంటే మీ ద్వారా దేవునికి మహిమ రావడానికి. సమస్యలు లోకంలో వస్తాయి. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నంత మాత్రాన, నువ్వు దేవుని ఆత్మలో నింపబడి నిండిపోయిన ఆ తర్వాత కూడా నీకు సమస్యలు రావు, నేను చాలా హ్యాపీగా ఉంటానంటే అది తప్పు. ఎందుకంటే శ్రమలు, దేవుడు ఏమన్నారు, లోకంలో వారికి కలిగినటువంటి శ్రమలు మీకు కూడా వస్తాయి. కానీ వారు శ్రమ పడితే వారికి మహిమ లేదు, కానీ మీరు శ్రమ పడితే మీకు మహిమ ఉంది. ఎందుకంటే ఆ మహిమను బట్టి మీకు పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంది. ఈ లోకంలో మీ ద్వారా ఇంకా అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు గంతులు వేయాలి. మీరు అనుకుంటున్నారా నా జీవితంలో సమస్య లేదని? అక్క మంచిగా బుద్ధిస్తుంది, అక్కకి ఏమీ లేవని. నాకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ఇబ్బందుల్లో కూడా నేనేం చేస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను. అలా మహింపరుస్తున్నాను కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ ఆత్మతో, ఇంకా ఎక్కువ ఆయన శక్తితో, ఇంకా ఎక్కువ ఆయన మహిమతో నన్ను నింపుతూ మీ అందరికీ ఆశీర్వాదంగా, అనేక మందికి ఆశీర్వాదంగా ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమ వస్తే, యాక్చువల్లీ నేను శ్రమల గురించి అసలు నేను వాక్యం తయారు చేసుకున్నాను, కానీ దేవుడు శ్రమల గురించి కాదు. నేను చెప్పాను కొంతమందిని శ్రమల వాక్యం చెప్పి చాలా మందిని ఆదరించమని అనుకున్నాను, నేను ఆదరించాలని, కానీ ఇంకా సమయం లేదు. దేవుడు దాన్ని పక్కన పెట్టమన్నారు, ముందు ఇవి మాట్లాడమన్నారు. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థం అవ్వడానికి నేను తెలియచేస్తున్నాను. అంటే ఒక వ్యక్తి ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు మోషే ప్రార్థన చేస్తున్నారు దేవుని దగ్గర, ప్రభువా నన్ను చంపేయండి, నేను మోయలేను అని అడుగుతుంటే దేవుడు అంటున్నారు, ఓకే ఈ భారము నువ్వు మోయకుండా నీ భారాన్ని ఇంకా నేను కొంతమందికి ఇస్తాను. కాబట్టి మీలో ఉన్నటువంటి ఇశ్రాయేలు పెద్దల్లో ఒక 70 మందిని నువ్వు చూస్ చేసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి నువ్వు తీసుకురా. నేను అప్పుడు దిగి వచ్చి మీ మధ్యకి వచ్చి నీ మీద నేను ఏ ఆత్మనైతే ఉంచానో ఆ ఆత్మలో కొంచెం పాళ్ళు వాళ్ళ మీదకు నేను పంపిస్తాను అన్నారు. అలాగే 75 మందిని కూడా అక్కడ పోగు చేశారు. అందరూ కూడా వచ్చి ఆ యెహోవా యొక్క ప్రత్యక్ష గుడారం అంటే దేవుని యొక్క సన్నిధి, ఆ సన్నిధికి వచ్చి అందరూ నిలబడినప్పుడు యెహోవా దేవుడు మేఘంలో నుంచి దిగి వచ్చి అక్కడ మోషేకున్నటువంటి ఆత్మలో పాలను అందరి మీదకి కొంచెం కూడా పంపించారు. అంటే ఒక అపోస్తలులు ఒకళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వీరిలో ఉన్నటువంటి ఆత్మను కొంచెము వారిలోనికి పంపిస్తారు. అలా పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వారు ప్రవచించుట మొదలు పెట్టిరి అన్నారు. అంటే వారు భాషలతో మాట్లాడతారు, వారు దేవుణ్ణి ఏం చేస్తారు, వాళ్ళు ప్రవచిస్తారు, ఇంకా వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. వాళ్ళు పరిశుద్ధాత్మక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం అక్కడ చూసాం కదా, వారందరికి కనిపెడుతూ ఉన్నారు కదా. 44 చూడండి, అపొస్తలుల కార్యాలు 10:44 తర్వాత కింద చూడండి, 44 కింద చదవండి ఒకసారి. వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు, అన్యజనుల మీదకి వచ్చినప్పుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకు పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం చేశారు, ఇంకా ముందుకు చదువు.
పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సతమతమై కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా. హల్లెలూయా హల్లెలూయా. అంటే మీరు అనుకోవచ్చు, మీరు అన్నారు కదక్క, ఆత్మ మూలంగా జన్మించి నీటి మూలంగా జన్మిస్తేనే ఒక వ్యక్తి మీదకి దేవుడు దిగి వస్తారు అని అన్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు అన్యజనులు కదా, వీళ్ళు ఇంకా బాప్తిస్మం పొందుకోలేదు కదా, మరి వీళ్ళ మీదకి ఎందుకు దిగి వచ్చేసారు? డౌట్ వచ్చిందా లేదా? దాన్ని నేను క్లియర్ చేస్తాను. ఎందుకు అంటే కొంతమంది అన్యజనులు వచ్చినప్పుడు వారికి దేవుని గురించి తెలియదు, కానీ మొట్టమొదటిసారి వాళ్ళ వాక్యం వింటూ ఉన్నప్పుడే వాళ్ళ హృదయం కరిగిపోతుంది. వాళ్ళ యొక్క హృదయంలో వెంటనే ఒక మారు మనసు వచ్చేస్తుంది. ఆత్మమూలంగా జన్మించడం అంటే ఏంటి? వాళ్ళు మారు మనసు వచ్చేసి వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చేస్తుంది పాపాలను బట్టి. అంటే దేవుడు ఒక వ్యక్తి, అది అన్యుడైనా నువ్వు ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు మందిరానికి వస్తున్నా, దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే, నీలో పని చేస్తే. శిష్యులు ఎవరితో సహవాసం చేశారు? దేవునితో యేసుప్రభు వారితో సహవాసం చేశారు. యేసుప్రభు వారి యోహాను పత్రిక 1 ఏమనుంది? ఆయన ఎవరు? దేవుడు. ఆయన వాక్యమై ఉన్నారు. మొట్టమొదట ఆ వాక్యమే మన మధ్యలోనికి శరీర రూపంలో మన మధ్యలోనికి ఆయన వచ్చారు. ఆ శరీర రూపంలో వచ్చినట్టు యేసు ప్రభు వారితో శిష్యులు సహవాసం చేశారు. ఇప్పుడు ఆ దేవుడే ఇప్పుడు మన మధ్య వాక్య రూపంలో ఉన్నారు. ఈ వాక్యము ఎవరిలో పని చేస్తారో, ఈ వాక్యము ఎవరిలో ఉంటుందో వారిని పరిశుద్ధాత్మ దేవుడు అట్రాక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? అట్రాక్ట్ చేస్తారు. నువ్వెంతగా వాక్యంలో నింపబడి ఉంటావో, ఎంతగా వాక్యం నీ హృదయంలో నివసింపచేస్తావో, వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి రావడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వీళ్ళలో వాక్యము పనిచేసి వెంటనే పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి వారి మీదకి దేవుడు దిగి వచ్చారు. అంటే ఏంటంటే, నువ్వు ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా కూడా ఇక్కడ కూర్చొని ఆసక్తితో నువ్వు వాక్యం వింటూ ఆ వాక్యం నీలో పని చేస్తే కనుక వెంటనే పరిశుద్ధాత్మ నీ మీదకి కూడా దిగి వస్తారు. అంటే నువ్వు ఆత్మ మూలంగానో నీటి మూలంగానే జన్మించడమే కాకుండా, నువ్వు ఆత్మ మూలంగా జన్మించిన వెంటనే కూడా నీ లోపల ఉన్న ఆసక్తిని చూసి, నీలో ఉన్న వాక్యాన్ని చూసి, నీలో ఉన్న విధేయతను చూసి ఆయన నీ మీదకు దిగి వస్తారు. అప్పుడు పేతురు అంటున్నారు, ఏంటి మనలాగా వీరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు కాబట్టి వీరికి నీటి బాప్తిస్మం ఇవ్వడానికి ఏంటి ఆలస్యం? వెంటనే వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చేయండి అని ఆజ్ఞ ఇచ్చారంట. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు అని విన్నాం? భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరిచారు. మీరు అనుకోవచ్చు, మీకు చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంటి ఆరాధన చేసినప్పుడు ఆత్మ పొందుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుస్తారు, గట్టిగా అరుస్తారు, అలా అరవమనం ఉందా, అలా అరుస్తారా అని చాలామంది దీని గురించి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా కదా. ఇప్పుడు మీకు ఒక విషయం క్లియర్ చేస్తాను. కీర్తనల గ్రంథము 47:1 చదవండి. కీర్తనలు 47:1. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. చలమా, అక్కడ ఏముంది? చప్పట్లు కొట్టుడి అంటే చప్పట్లు కూడా దేవుని స్తుతించండి అన్నారు. జయధ్వనులతో ఆర్భాటము చేయండి అన్నారు. ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటం అంటే తెలుసా? గట్టిగా అరవడం. ఏంటి? గట్టిగా అరవడం అంటే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఫైనల్ మ్యాచ్, మన ఇండియాకి ఇంకొక దేశానికి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా, కానీ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలామంది ఆ మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు చాలా ఉత్కంఠతో, చాలా ఆసక్తితో ఏం జరుగుతుందా, ఎవరు నెగ్గుతారని చూస్తూ ఉంటారు లేదా? చూస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు మన వాళ్ళు ఎవరైనా వాళ్ళని అవుట్ చేశారనుకోండి, వాళ్ళని క్యాచ్ చేశారనుకోండి, బాల్ని, ఎలా అరుస్తారు వీళ్ళు? ఇక్కడ ఎలా అరుస్తారు? మంచి వల్లే అవుట్ అయిపోయాడు అంటారా? అవుట్ అని అరుస్తారా? అరిచి కుదురుంటారా? చప్పట్లు కొడుతూ గట్టిగా అరుస్తారు. దాన్నే జయధ్వనులతో ఆర్భాటం చేయడం అంటున్నారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు జయధ్వనులతో ఆర్భాటం చేస్తారు. ఎందుకు అంటే చూడండి, యోహాను సువార్త 16:14 చదవండి ఒకసారి. యోహాను సువార్త 16:14. ఆయన చదువుతలే, నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఎవరి గురించి రాయబడింది అదంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి. పరిశుద్ధాత్మని యొక్క ముఖ్యమైన పని ఏంటి అని అంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని
మహిమపరచడం. ఆయన దేవుని యేసుప్రభు వారు చేసిన త్యాగాన్ని గురించి ఆయనను మహిమపరచడమే పరిశుద్ధాత్మ యొక్క పని. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాడు. ఒక వ్యక్తి భాషలు, అంటే ఎవరికి వాక్శక్తి ఇవ్వబడిందో వాళ్ళు మాత్రమే భాషలు మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తారు. ఎవరికి ఇంకా వాక్శక్తి అనుగ్రహించబడలేదో వాళ్ళు హల్లెలూయా 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 స్తుతి 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 అని వారి సొంత భాషతో దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇద్దరి మీదకి కూడా దిగి వచ్చారు. కానీ తేడా ఏంటంటే వీళ్ళకి వాక్శక్తి ఇవ్వబడింది, వీళ్ళు ఆత్మ చేత నింపబడి. 3 రకాలు ఉంటారు. ఆత్మ దిగి రావడము, ఆత్మలో నింపబడుతూ ఉండడము, ఆత్మతో నిండిపోవడం. 3 రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ ఆత్మ దిగి రావడం గురించే చెప్తున్నాను, నింపబడడం గురించి చెప్పట్లేదు. నింపబడలో లెవెల్స్ ఉంటాయి. నింపబడిన తర్వాత నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మశక్తి. అది మనం ముందు తెలుసుకుందాం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఒక వ్యక్తి గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా అరుస్తూ, ఆ ఉన్న ప్లేస్లో అతను నిలబడలేక వేరొక ప్లేస్లోకి వెళ్ళిపోతూ, జంప్ చేస్తూ, కరెంట్ అంతా ఒళ్ళంతా షాక్ లాగా అయిపోయి దేవుని అతను మహిమపరుస్తారు. మనమే కాదు దేవుని మహిమపరచడం. ఎందుకు యేసుప్రభువాన్ని మనం మహిమపరచాలి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5:12 చూడండి. ప్రకటన 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంటే మహిమ, ఎవరిని మహిమపరచాలంట? దేవుడంటే ఎవరు? అక్కడ పైన చదువుకున్న ఎవరు? వధింపబడిన గొర్రె పిల్ల. వధింపబడిన యేసు ప్రభువాన్ని ఒక గొర్రె పిల్లతో పోల్చారు. ఎందుకంటే అంత విధేయత కలిగి ఆయన ఉన్నారు కాబట్టి. సో ఈ వధింపబడిన గొర్రె పిల్లయే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనుటకు అర్హుడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ యొక్క మాటను అంటే కోట్ల కొలది దేవదూతలు చెప్తున్నారు. అదే మీరు 4వ అధ్యాయం చదువుకుంటే లాస్ట్లో అక్కడ దేవుని యొక్క సింహాసనం దగ్గర 4 జీవులు ఉన్నారంట. ఆ 4 జీవులు కూడా రాత్రి పగల్లో మానకుండా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడైనటువంటి ప్రభువు పరిశుద్ధుడు 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 అని వాళ్ళు మానక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. అక్కడ ఇంకా దేవుని సింహాసనం దగ్గర 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారంట. వాళ్ళ తలల మీద బంగారు కిరీటములు పెట్టబడి ఉన్నాయంట. వాళ్ళు కూడా తమ కిరీటములను తీసి దేవుని ముందు పెట్టి సాష్టాంగ నమస్కారము చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. ఏమనంటే ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగునిగాక. ఎందుకంటే సమస్తము మీరే సృష్టించారు, సమస్తము మీ ద్వారానే ఉన్నాయి. కాబట్టి ఆ ఘనతను మహిమను ఆ ప్రభావం పొందుకుంటకు మీరు మాత్రమే అర్హుడు అని ఆ గొర్రె పిల్లను దేవుని ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్నారంట. పరలోకంలో 4 జీవుల చేత 24 పెద్దల చేత కోట్ల కొలది దేవదూతల చేత ఆ స్తుతింపబడుచున్న మహిమపరచబడుచున్నటువంటి ఆ దేవునిని ఆయన స్వరూపంలో ఆయన పోలికలలో మనం సృష్టింపబడిన మనుషులు కూడా ఆ దేవుని మహిమపరచాలి భూమి మీద నుండి అని చెప్పి ఆ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి దిగి వస్తారు. చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు ఎందుకు దిగి వస్తారో? దీన్ని చాలామంది తెలియక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనంతటికీ మనం ఎవరిని స్తుతించాలి అని అంటే వధింపబడిన గొర్రె పిల్లను మనం స్తుతించాలి. దేవుడు అంటున్నారు యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన కొరకు వధింపబడలేదు, ఆయన మన కొరకు వధింపబడ్డారు. మన పాపములను, మన శాపములను, మన రోగములను, మన వ్యాధులను, మన అతిక్రమములను, మన దోషములు అన్నిటినీ కూడా తండ్రి ఆయన మీద వేస్తే అవన్నీ మోసి ఆయన భరించి సిలువ మరణము పొంది ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాత్రమే మహిమను పొందడానికి అర్హుడు, ఆయన మాత్రమే ఘనతను పొందడానికి అర్హుడు, ఆయన మాత్రమే ప్రభావంను పొందడానికి అర్హుడు. కాబట్టి ఆయన పోలికలు సృష్టించబడిన నీవు నేను చేయవలసిన బాధ్యత ఏంటి? మన పట్ల ఉన్న బాధ్యత ఆ వధింపబడిన గొర్రె పిల్లను ఆ యొక్క కోట్లాది కోట్ల ఆ యొక్క దేవదూతలు ఎలా స్తుతిస్తున్నారో, ఏ విధంగా ఆ యొక్క 24 పెద్దలు ఆరాధిస్తున్నారో, ఏ విధంగా అక్కడ 4 జీవులు
శిశువులు కూడా దేవుని రాత్రి పగళ్ళు మానకుండా స్తుతిస్తూ ఉన్నారు. మనం కూడా అలాగా చేయాలి. అలా చేయడానికే మనం ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి రావాలి. తెలిసి కూడా నువ్వు ఇంకా రాలేదు అంటే ఇంకా చెప్పలేం. దేవునికి అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి. ఇప్పుడు నేను కేవలం మీకు ఇది బోధించడమే కాదు, నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. మొట్టమొదట మనం ఏం చేసాము, ఏం విన్నాం? 4 విషయాలు. ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. 2, బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగి వస్తారు. 3, ఆరాధన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ స్థలంలో దిగి వచ్చి ప్రతి ఒక్కరిని నింపుతారు. 4, అపోస్తలులు చేతులు ఉంచిగా వారి పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మను వారి లోపలికి దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటారు.